హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. అయితే భుజం మీద జోలా తీసుకొని సంచి వేసుకొని ఏడుకోతున్నాను అనుకుంటారా? షేని కోతున్నాను అనమాట. జోలలో కత్తులు కటారులు ఉన్నాయి. ఎందుకంటారా? ఏం చేయాలి చూడండి మీరే. ఏడుకోతున్నా ఏంది కథ చూసేయండిగా. ఓకేనా? రైట్. ఇక మొన్న కోసిన కంది మోపులు అట్లనే ఉండే, అట్లనే కొంచెం అంత కంది ఉందన్నమాట. కంది కోసి అట్లనే మేదలు కట్టి పెడదామనేసి వచ్చేసాను అనమాట ఈరోజు. ఇక మనకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకుండా కాబట్టి మనమే వీడియో తీసుకోవాల్సి వచ్చింది. కంది దంటుకు ఫోన్ పెట్టి వీడియో ప్లే చేసి ఇట్లా పెట్టడం వచ్చింది. ఇక కంది అయితే వస్తున్నా, మొత్తం కంది లేదు కానీ మొత్తం గడ్డి ఎక్కున్నది. ఇక కొట్టిన తర్వాత మొత్తం ఇట్లా ఒకతాన కట్టుకోవాలి. మేదలు అయితే వేస్తున్నావు, కంది మొత్తం ఒకతాన వేసి మేదలు అయితే కట్టుకోవాలన్నమాట. చూడు మీరు, ఇగో కంది చెట్లు కదా ఇవి. ఇక మొత్తం గడ్డి ఉంది చేనులో. కంది కంటే ఎక్కువ గడ్డి ఉన్నది. ఇలా ఏం చేయాలి, మందు కొట్టలేం జరా. ఇట్లా బాగోగులు చూసుకోలేము. ఇలా మంచి బాగోగులు చూసిపోతే గిట్లనే అవుతుంది. చూడండి ఇక మీరు, ఇక ఏం చేయాలి, మొత్తం దమ్ దమ్ పంచాయతీ. మళ్ళీ ఇలా ముళ్ళు ఉన్నాయి, ముళ్ళు ఏడగుచ్చుకోవాలి, ఆడగుచ్చుకుంటున్నాయి, ఏడంటే ఆడగుచ్చుకుంటున్నాయి. ముళ్ళు ఏం చేయాలి, ఎత్తి ఖరాబ్ చేసినాయి ముళ్ళు అవి. మా అయ్య దాయ వద్దామంటే ఇక మా అయ్య మంచిగా ఆరామ్సే కూర్చున్నాడు. మీదలా కాడ కూర్చున్నాడు మా అయ్యకు. నిన్న కోసిన కోసి పెట్టిన మేదలు అనమాట. ఇక మంచిగా ఆరామ్సే కూర్చొని మామిడాకు ఏం చేస్తాం. ఇక పట్టు పట్టినా ఉడుము పట్టు లెక్క అయింది. ఇక పట్టు అది మొత్తం కోసుడు అయిపోయింది. ఇక కోసుడు అయిపోయినాక ఫైనల్గా మేదలన్నీ ఒక వేసిన ఇట్లా మొత్తం ఇట్లా కట్టేసుకొని కట్లన్నీ ఒక వేసి ఇట్లా చుట్టూ 3 చీరలు అయితే కట్టుకున్నాము. ఎందుకంటే అడిపందులు ఎక్కున్నాయి అక్కడ దిక్కు. ఊర్లో కుక్కలు ఎట్లుంటాయో అట్లా చేనులో అడిపందులు ఎక్కున్నాయి అనమాట. ఇక వీడియో అయితే గింతే. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకేనా? రైట్, టాటా, బాయ్.